సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, అయితే మీరు బాబాని పరీక్షించడానికి వచ్చారన్నమాట. అలాంటి పరీక్షలకి బాబా ఒప్పుకోరు, అది ధర్మం కూడా కాదు. ఎలాగో షిరిడి వచ్చారు కనుక బాబా దర్శనం చేసుకొని మీ ఊరికి వెళ్ళిపోండి అని ఖచ్చితంగా చెప్పాడు శ్యామ. నిరాశ చెందాడు భీమ. తన కోరిక మీ తీరే అవకాశం లేదనుకున్న లోపల చింతిస్తూనే శ్యామతో పాటు మసీదుకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా అతని వైపు కనీసం చూడనైనా చూడలేదు. చూసావా, బాబాని పరీక్షించే ఉద్దేశంతో వచ్చావు, అందుకే బాబా నీ ముఖాన్ని కూడా చూడలేదు, ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచన రానివ్వకు గొణిగాడు శ్యామ. భీమ భిన్నుడై తలదించుకున్నాడు. మధ్యాహ్నం హారతి ప్రారంభమైంది. భక్తులు హారతి పాడుతూ ఉంటే బాబాకి హారతిస్తూ ఉన్నారు. హారతి పూర్తి కాగానే శ్రీ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అన్న నినాదాలు దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వనించాయి. అనంతరం ఒక్కొక్కరే వెళ్ళి బాబాకి పాద నమస్కారాలు చేసుకున్నారు. అప్పుడు ఎవరి వాడాలకి వాళ్ళు వెళుతున్నారు. నేను పిలిచే వరకు మీ వాడాలోంచి బయటికి రావద్దు అని ఆజ్ఞాపించారు బాబా. ఆయన అత్యంత గోప్యంగా, ఏమిటో ఎవరికి అర్థం కాలేదు. అయినా బాబాని ప్రశ్నించే ధైర్యం లేదు కనుక ఎవరిళ్లకు వాళ్ళు, ఎవరి గదులకు వారు వెళ్ళిపోయారు. భీమా కూడా లేచి వాడకి వెళ్ళబోతున్నాడు. అప్పుడు బాబా సూటిగా అతని ముఖంలోకి చూస్తూ, లీలలు చూడాలి కదా వచ్చావు, చూద్దువు గాని ఆగు అన్నారు. మసీదులోంచి బయటికి వెళ్ళబోతున్నటువంటి శ్యామ టక్కున ఆగిపోయాడు. బాబా మాట విని అయోమయంగా ఆయన వైపు చూశాడు భీమ. బాబా మందహాసం చేసి, లీలలు భగవంతుడి సహజ గుణాలు, అవి మాయలు కావు, వాటిని తట్టుకోవడానికి ఎంతో గుండె ధైర్యం కావాలి భీమా. గుండెని చిక్కబుట్టకో, లీల చూద్దువు గాని అన్నారు అప్రయత్నంగా. తల ఊపాడు భీమ. మసీదు ముంగిట ఉన్నటువంటి శ్యామ ఆ లీల తాను కూడా చూడాలన్న తాపత్రయంతో ఒక స్తంభం చాటున నక్కాడు. బాబా తలపైకి ఎత్తాడు. ప్రసన్న వదనంతో ఆకాశం వైపు చూశాడు. అంతలోనే బాబా ముఖం ఎర్రగా మారిపోయింది. కళ్ళు చింతనిప్పుల్లా బగ్గుమంటున్నాయి. ఆ నేత్రాలోంచి ఓ మెరుపు కిరణం ఉద్భవించింది. తడతడ మెరుస్తూ వెళ్ళి ఆకాశాన్ని తాకింది. అంతే, ఒక్కసారిగా అంతరిక్షంలో అల్లకల్లోలమైపోయింది. కారు మబ్బులు కమ్ముకొని నల్లగా చీకట్లు ముసురుకున్నాయి. ఇళ్ల కప్పులు ఎగిరిపోయేలా పెనుగాలు వీచసాగాయి. ఆ పెనుగాలికి కొట్టుకుపోకుండా బయటున్నటువంటి శ్యామ, లోపలున్న భీమ మసీదు స్తంభాలను చేతులతో వాటేసి కౌగిలించుకుంటూ బాబా బాబా కాపాడమంటూ ఎలుగెత్తి ప్రార్థించారు. తలతల మెరుపులు, పెళపెళ మరి ఉరుములు, గర్జనతో బీభత్సంగా కుండపోతగా వర్షం కురవసాగింది.